శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జోసెఫ్ లిస్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకుంటే ఇతన్ని ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని చెప్పేసి పిలుస్తారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్ సర్జరీ అంటే జోసెఫ్ లిస్చర్. ఇతని కాంట్రిబ్యూషన్స్ చాలా సింపుల్గా రెండు ఉన్నాయి. ఒకటి మెయిన్గా తీసుకుంటే ఇతను ఏం చేసిందంటే కార్బోలిక్ యాసిడ్, దాన్ని ఏమంటారు ఫినాల్. ఇప్పుడు ఇన్ ఈజ్ డూయింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈయన ఏం చేసిండంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో ఉంది చూడండి. ఇట్లా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు స్ప్రే చేస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫీనాల్ అన్నట్టు. ఈ ఫీనాల్ యొక్క స్ప్రేకి ఏమైతే అంటే బ్యాక్టీరియా కానీ స్పోర్స్ ఏవైతే అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సో అందుకోసం ఈయన ఏం చేసిండు, సర్జరీ చేసేటప్పుడు ఈ కార్బోలిక్ యాసిడ్ స్ప్రే చేసినమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీనాల్ ఆల్సో కాల్డ్ ఏదని అడుగుతాడు. ఏంటిది అది? కార్బోలిక్ యాసిడ్. సో దీన్ని ఎప్పుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ పైన కూడా స్టెరిలైజ్ చేయడానికి, వూండ్స్ తర్వాత డ్రెస్సింగ్ లోపల, ఆపరేషన్ థియేటర్ లోపల దీన్ని స్ప్రే చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, గాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏవైతే అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కార్బోలిక్ యాసిడ్ వాడడం వల్ల ఏమైంది, రెడ్యూస్ ద సర్జికల్ మొర్టాలిటీ రేట్. సో సర్జరీ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొందరు ఇన్ఫెక్షన్ అయ్యి, అంటే గాల్లో ఉన్న బ్యాక్టీరియా ఓపెన్ చేసినప్పుడు సో గాల్లో ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి ఆ పర్సన్ దాని నుంచి రికవర్ కాకుండా ఎక్కువ డెత్ రేట్ ఉండేది. ఎప్పుడైతే ఈ స్ప్రే చేయడం స్టార్ట్ చేసిండ్రో కార్బోలిక్ యాసిడ్ను, దానివల్ల ఏమైంది, రెడ్యూస్ అయిపోయింది అనమాట. మొర్టాలిటీ రేట్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ద స్టెరైల్ టెక్నిక్స్. సో ఆపరేషన్ చేసిన తర్వాత చేసేటప్పుడు ఏం చేయాలి, క్లీన్ గ్లోవ్స్ వాడము, అదేవిధంగా స్టెరిలైడ్ సూచర్స్, అంటే కుట్లేసేటప్పుడు అవి స్టెరిలైజ్డ్ ఉండాలి. నెక్స్ట్ క్లీన్ బ్యాండేజెస్ అనే దాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే. అదేవిధంగా లూయిస్ ప్యాచర్ ఏదైతే చెప్పినో జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్, అంటే రోగాలు రావడానికి కారణం ఏంది, జెర్మ్స్. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏం చేసిండనమాట, ఈ ఇన్ఫెక్షన్కు ఏదైతే కారణం ఉందో వాటిని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట ఇతను అసెప్టిక్ కండిషన్స్ వాడడం వల్ల. ఓకే. అదేవిధంగా షిఫ్ట్ ఫ్రమ్ యాంటీసెప్టిక్ టు అసెప్టిక్ సర్జరీ. యాంటీసెప్టిక్ అంటే ఏంటంటే కొంత మేర బ్యాక్టీరియాను, అంటే ఒక 70% 80% బ్యాక్టీరియాను రిడ్యూస్ చేస్తుంది. కానీ అసెప్టిక్ అంటే కంప్లీట్ స్టెరైల్ కండిషన్లో మాత్రమే, ఇలాంటి బ్యాక్టీరియా లేనటువంటి ఎన్విరాన్మెంట్లో సర్జరీ అనేది చేయాలనే ప్రాక్టీస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. ఎవరు? జోసెఫ్ లిస్చర్ నుంచి. అందుకోసమే ఇతన్ని ఏమంటారు, ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ. కాబట్టి ఒక క్వశ్చన్ దీని నుంచి అడుగుతారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ ఏది, కార్బోలిక్ యాసిడ్ అంటే ఏంటి, ఫీనాల్కున్న అదర్ నేమ్ ఏంటి అనే క్వశ్చన్ అడగవచ్చు. తర్వాత ఎవరు, హూ ఇస్ ద పర్సన్ ఫస్ట్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ ద స్టెరైల్ టెక్నిక్స్ వైల్ డూయింగ్ ద సర్జరీ అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, ఇది.